Hey friends, I am Varun. Let's go into the video. ఈ రోజు మనం వచ్చాం సెయింట్ జాన్ ఇన్ ద వైల్డర్నెస్ చర్చ్. ఇది ఆన్ ది వే టు ద మెక్లోడ్గంజ్ ధర్మశాలలో ఉంది. ఇది ఎస్టాబ్లిష్మెంట్ 1852లో చేసినారు. మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేసినారనుకో, ఇది దేవదారు వృక్షాలతో నిండిపోయి ఉంది. దాన్ని మనం పైన్ వెజిటేషన్ అంటాం. ఈ దేవదారు అడవి మధ్యలో ఉన్నది చర్చ్ చాలా ప్రత్యేకం. మీరు ఈ చర్చ్ గురించి తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఈ చర్చికి ఇంకో నేమ్ కూడా ఉంది, అదే హాంటెడ్ ప్లేస్ ఇన్ మెక్లోడ్గంజ్. ఈ దానికి హాంటెడ్ ప్లేస్ అని ఎందుకు పేరుకు వచ్చింది? జనరలీ ఇది 173 ఇయర్స్ నాటి ఒక ఓల్డ్ చర్చ్. లైక్ 1905లో కాంగ్రా భూకంపం జరిగింది హిమాచల్లో. అప్పుడు హిమాచల్ మొత్తం చందరబిందర్ అయిపోయింది ఎక్సెప్ట్ ఈ చర్చ్. ఈ చర్చికి ఏం కాలేదు. దగ్గర 20,000 మంది చనిపోయినారు హిమాచల్లో. సో ఈ చర్చికి ఏం కాలేదు అని మేము కొంతమందిని అడిగాము, కానీ అక్కడ మాత్రం దెర్ ఇస్ నో డాక్యుమెంటరీ ప్రూఫ్. ఈ చర్చ్ తప్ప అక్కడ నియర్ బై ఉన్న గంట మాత్రం అక్కడ శిథిలం అయిపోయింది. సో మళ్ళీ ఆ గంటను 1915 ఇంగ్లాండ్ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ దీన్ని హాంటెడ్ ప్లేస్ అనడానికి మెయిన్ రీజన్ నైట్ టైమ్స్ అక్కడ గాలి లేకుండా కూడా గంట మోగుతుంది. మీరు ఈ చర్చి యొక్క ఆర్కిటెక్చర్ బాగా గమనించినారంటే ఇది నియో గోతిక్ రీతిలో కట్టిన ఒక నల్లరాయి నిర్మాణం. చుట్టూ ఉన్న అడవిలో నిశ్శబ్దంలో కూడా గంభీరంగా నిలిచి ఉంది. లోపల బెల్డియన్ స్టెయిన్ గ్లాస్ కిటికీలు లార్డ్ ఎల్డియన్ గారి భార్య లేడీ ఎల్డిన్ విరాళంగా ఇచ్చారు. మీరు ఇక్కడికి రాగానే ఒక వైబ్ వస్తుంది. ఇక్కడున్న గాలి, ఇక్కడున్న అడవి అండ్ ఇక్కడున్న కాంతి, శిలాఫలకాలు మధ్యలోంచి ఒక చరిత్ర గుసగుసలాడుతున్నట్టు. ఇక్కడ మీరు చర్చ్ యార్డ్లో చూసినారనుకో, చాలా సిమెట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న సిమెట్రీ లార్డ్ ఎల్గిన్. ఈయననే మన జనరల్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసినారు 1861లో.